స్తుతిద్దాం, గంభీరంగా దేవుని స్తుతిద్దాం, నీ స్వరాలు తెలిసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. త్రియేక దేవుడానికి స్తోత్రాలు. అగ్ని జ్వాలల వంటి కనులు కలిగిన వాడానికి స్తోత్రాలు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడానికి స్తోత్రాలు, వాడి మీద రెండు ఖడ్గమానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మహాకాశాల పట్ట జాలటి దేవుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కెరూబులతో శరాపులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్ప దేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. వ్యక్తిగత చప్పట్లబడదామండి పరిశుద్ధాత్మ దేవుడికి. ప్రతి ఒక్కరు గంభీరంగా 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 దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కొమిలెదనా, కొదువతో నేను కొమిలెదనా. నీవు నాకున్నదా, నీవే నాకున్నదా, నీవు నాకున్నదా, నీవే నాకున్నదా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా. ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధువు అగమనపడినే కొండలవైపు నా కన్నులెత్తుదునా, కొండలవైపు నా కన్నులెత్తి కొదువతో నేను కొమిలెదనా, కొదువ. చప్పట్లు అందరూ చప్పట్లు కొట్టాలి. సర్వకృపాని దేవి సంపాదన ధనిని, సర్వకృపాని దేవి సంపాదన ధనిని, సకలము 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 చేయగలవి వైద్యుడా.
ఎవరైతే కృంగిన స్థితిలో ఈ దినం, ఈ సమయం, ఈ స్థలంలో ఉన్నావో ఈ మాట వరకు, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే మీరు పాడండి గట్టిగా. తీర్చిన వెంబడించిన నీవేనా ఆత్మనామము, వెంబడించిన యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. స్వరాంతరించినట్టు ఉన్నారు పురుషులు, స్త్రీలు, ప్రతి ఒక్క స్వరమెత్తి పాడు. యేసయ్యా, బిడ్డగా పరిశుద్ధాత్మ దేవునికి సమర్పణమండి. ప్రార్థన చేసుకుందాం. ముందుగా సమయం అంతా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నడిపించినట్లుగా ఈ దినము తన సేవకుని దేవుడు మరుగుపరిచి మా అందరి కొరకు ఆయన ఏదైతే విత్తపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మల్లని స్వరము వినడానికి మనం సిద్ధపడదాం. ఆయన మనకుండగా, ఆయన నీతో ఉంటే నీ జీవితంలో ఏది కూడా కొలువు ఉండదు. ఆయన నీ అక్కర్లన్నీ కూడా తీర్చే దేవుడు. ఆయన సర్వ కృపానిధి అయిన దేవుడు. ఆయన సర్వ సంపదని అయిన దేవుడు. ఆయన నిత్యములు కదలనివ్వడు. ఆయన బండ మీద నిలబెట్టే దేవుడు. క్రీస్తు అనే బండ మీద నిలబడగలిగినప్పుడు ఏ తుఫాను, ఏ అలచడలు, ఏ అలలు, ఏ సమస్యలు ఏమి కూడా చేయలేవు. ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడు. ఆ స్థిరపరిచే దేవుడు ఇద్దరు నీతో మాట్లాడబోతున్నాడుగా. మెల్లని స్వరాన్ని మన చెవులతో విందాం. మన మనసును అటు పోనివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో పెడదాం. ఈ సమయం అంతా దేవుడు మనందరూ నడిపించినట్టుగా, కోడిలో ప్రతి ఒక్కరికి దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా